టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ వేడుకను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సుమారు 6 కోట్ల మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. ఇది ఒక ప్రాంతీయ పార్టీ నేత ప్రమాణ స్వీకారానికి లభించిన అసాధారణ స్పందనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ తన నివాసం నుండి వేదిక వరకు భారీ క్యాన్వాయ్తో వెళ్లిన దృశ్యాలు, వేదికపై విజయ్ రాజ్యాంగబద్దమైన ప్రమాణ పాఠం చదివిన తీరు, ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఆయన తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసిన ఎమోషనల్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో ట్రెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ వేడుకను తిలకించారు. తమిళనాడు తదుపరి రాజకీయ దిశను నిర్దేశించే ఈ కార్యక్రమం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విజయ్ కు ఉన్న విపరీతమైన పాపులారిటీని మరోసారి నిరూపించింది. மகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். తమ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్తో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిబంధనల కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంది. రాహుల్ గాంధీ చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ సహాయకుడు కాంగ్రెస్ నేత శ్రీవత్స ఈ విషయమై ఎక్స్లో ఒక పోస్ట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రాహుల్ విజయ్ల ఫోటోలను బ్లాక్ చేసిందని పేర్కొన్నారు. ఐటీ శాఖ నిబంధనల కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. చాలాసేపు ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాహుల్ సోషల్ మీడియా ఖాతాలని చాలాసేపు కనిపించలేదని ఆరోపించారు. దేశంలో ప్రతిపక్ష నేతల గళాన్ని అణచివేసే తీరే ఇది అని శ్రీవత్స పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ తిరస్కరించింది.